హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తన సహచరులకు చెప్పింది ఏంటంటే తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటూ అంటే సిబిఐ ఇచ్చిన నివేదిక కానీ చార్జ్ షీట్లో కానీ చాలా తేడాలున్నాయి. సో, మనం దానిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇదంతా చాలా కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. సో, దీని మీద మనం జాగ్రత్తగా అడుగు వేయాలి అన్నట్టుగా సీఎం గారు చెప్పడం జరిగింది. బాబు గారు. అంటే ఇప్పుడు సిబిఐ తప్పుడు నివేదిక ఇచ్చిందంటారా? సిట్టు తప్పుగా దర్యాప్తు చేసింది అంటారా? పోలీసు వ్యవస్థ సరిగా లేదు అంటారా? పోనీ కేంద్ర ప్రభుత్వం సరిగా చేయలేదు అంటారా? ఏదైనా ఎంక్వైరీ కానీ ఇంకోటి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేస్తోంది అని భావిస్తున్నారా? ఏం జరుగుతోంది? ఏం జరిగింది? అనేశారు ఏదో. అంటే ఆయన అన్నారు ఇంకొక మాట కూడా, ఎవరో ఇచ్చిన నివేదిక దేని ప్రకారమో మాట్లాడాల్సి వచ్చింది అని. అసలు ఎందుకు సార్ మాట్లాడేశారు? అయిపోయింది. ఎవరో చెప్పారు నేను ఇలా అనాల్సి వచ్చింది అని ఒక మాట అంటే అయిపోయింది కదా, ప్రజలు కూడా మర్చిపోతారు కదా, సెట్టెట్ అయిపోతుంది కదా. దానికోసం ఇంత రాద్ధాంతం ఎందుకు? ఇన్ని దాడులు ఎందుకు? గొడవలు ఎందుకు? దీన్ని మభ్యపెట్టడానికే వైఎస్ఆర్సీపీ అలజడి చేస్తుంది, రాష్ట్రంలో హింసాయుత వాతావరణాన్ని ఇది చేస్తుంది. ఎవరు చేశారు? ఎవరు దాడులు చేసింది? వైసీపీ వాళ్ళ ఇంటి మీద వాళ్ళే దాడి చేసుకున్నారా? అంబటి రాంబాబు గారి బంధువులు, చుట్టాలు, అనుచరులే ఆయన ఇల్లు కాల్చేసి ఆయన మీద దాడి చేశారు. అలాగే జోగి రమేష్ వాళ్ళే చేసుకొని అలజడి చేస్తున్నారు. వాళ్ళు చేసుకుంటే అలజడి ఎందుకు రేగుతుంది? వాళ్ళు పోతారు. మిగతా రాష్ట్రంతో ఏం పని? వాళ్ళు ఒకవేళ నిజంగా దాడులు చేసుకొని చేస్తే వాళ్ళే పోతారు. మిగతా రాష్ట్రానికి ఏం సంబంధం? అలజడి ఎందుకు లేపుతారు సార్? మీ చేతగానితనాన్ని జనాల మీద ఎందుకు సార్ రుద్దుతారు? పెద్దవాళ్ళు ఆలోచించాలి.